అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఫ్రెండ్స్, నేనైతే మట్టి కుండ అయితే కొన్నాను. పులుసు, చేపల కూర, అన్నం అలాగ ఉండటానికి అనేసి కొన్నాను. వాడక ముందు ఫస్ట్ కొత్తగా తెచ్చిన తర్వాత ఒక 5-6 రోజులకు రోజు అన్నం వార్చిన గంజిను పోసి మరుసటి రోజు వంపి మరి మరుసటి రోజు వండుతాం కదా అన్నము, ఆ గంజిని పోసి ఉంచేయాలి. అలాగా ఒక 5-6 రోజులకు పోసి ఉంచుకోవాలి. 5వ రోజుల తర్వాత ఇలాగా మీ గంజినంతా వంపేసిన తర్వాత బాగా శుభ్రంగా కడగాలి. మనం అలా యూజ్ చేస్తే దాంట్లో అయితే మట్టి వాసన ఉంటుంది కుండకు. అందు గురించి అలాగ గంజి నీళ్ళు ఉంచేసిన తర్వాత ఒక 5-6 రోజులకు ఉంచిన తర్వాత అప్పుడు బాగా శుభ్రంగా పీస్ పెట్టి బాగా పాను కడిగిన తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇలా పీస్ పెట్టి బాగా రుద్దాలి, రుద్ది కడగాలి. చూసారా, అలా పాముతూ ఉంటే దాంట్లో నుంచి ఇంకా రెడ్గా వస్తూనే ఉంది కొద్దిగా మట్టి. అదంతా బాగా వచ్చేంతవరకైతే బాగా పామాలి. ఎప్పుడైనా సరే ఇలాగ మట్టి కుండ కొంటే ఇలా గంజి పెట్టి పోసి ఉంచిన తర్వాత కడిగేయాలి. అప్పుడే మట్టి వాసన అయితే ఉండదు కుండకి అస్సలు. పాతకాలపు అయితే అందరు మట్టి కుండలే వాడేవారు. ఇప్పుడైతే మనం అంతా నాన్ స్టిక్, అలాగే స్టీలు, సిల్వరు ఇలాంటివి వాడుతున్నాము. మనం కూడా ఇలాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాగ మట్టి పాత్రలు వాడుకొని మట్టి పాత్రలు వండుకొని తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ మట్టి కుండలో చేపల పులుసు వండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇలాగ బాగా కడుగుతూ ఉంటే ఆ మట్టి అంతా ఎలాగ వస్తుందో. మనం ఎంత కడిగితే అంత మంచిది. ఆ రెడ్ అంతా పొయ్యేందుకు బాగా కడగాలి. బాగా కడిగేసాను కదా, దీంట్లో అయితే ఇంకా నేను చేపల కూర అయితే వండుతాను ఈ మట్టి కుండలో. నేనైతే చేపల కూర వండిన తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఆ వీడియో చూసాక మీరు కంపల్సరీ మీరు కూడా కుండ కొనేసి మీరు చేపల కూర వండుతారు చూడండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది కూర అయితే, చేపల పులుసు అయితే. ఇప్పుడైతే బాగా శుభ్రంగా లోపల ఆ మట్టి అంతా పోయింది, బాగా తోమి కడిగాను కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఇలాగ నీళ్ళు పెట్టేసి ఉంచేస్తాను. ఉంచిన తర్వాత రేపు ఈ కుండనైతే యూజ్ చేస్తాను. ఇలాగ ఓవర్ నైట్ ఇలాగ ఉంచేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.